వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈవినింగ్ 6 అవుతుంది, మా డిన్నర్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రిపరేషన్స్ అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ట్రైకలర్ ఇడ్లీ ఇంకా చపాతీ పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అనుకోవద్దండి. ఈ ట్రైకలర్ చపాతీ అవి పిల్లలకు ఇష్టపడతారు. ఇంకా మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అవనేవి వాళ్ళకు తెలియకపోవచ్చు. డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇలా ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకు అర్థం అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. సో పిల్లలు ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. ఒకటి తినాల్సిన చోట రెండు కూడా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం వీడియో చూసేద్దాము. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా నా వీడియోస్ రెగ్యులర్గా చూడండి. ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇవి మన ట్రై కలర్ ఇడ్లీ చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. చాలా సింపుల్గా ఈజీగా ఇడ్లీ ఇంకా చపాతీ పూరి చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. వీటి కోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పాలకూర. నేను పాలకూర 3 కట్టలు తీసుకున్నాను ఇడ్లీ ఇంకా చపాతీ అవన్నీ చేయడానికి. ముందుగా నీళ్ళను వేడి చేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాలకూర అందులో వేసి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇడ్లీకి చేస్తున్నాం కాబట్టి థిక్గా చేసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ కూడా తొక్కు తీసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా చేసి పెట్టుకోండి. లూజ్గా చేస్తే మనకు ఇడ్లీలలోకి సరిగ్గా రాదు. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. మేము పొట్టు మినపప్పు వాడతాం కాబట్టి కొద్దిగా బ్లాక్గా అనిపిస్తుంది పిండి. ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆరెంజ్ కలర్ వచ్చేదాకా ఆ ప్యూరీని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే పాలకూరను కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలర్స్ లాగా రెడీ చేసుకోవాలి. ప్లెయిన్ కలర్ వచ్చేసి నేను ఏం యాడ్ చేయకుండా ప్లెయిన్గా ఉంచేసాను. సో వీటిలో సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇడ్లీ పాత్రలో ఆయిల్ అప్లై చేసుకుంటాము. ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీ అనేవి మనం తీస్తున్నప్పుడు నీట్గా దానికి అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్పూన్తో కొద్దిగా పిండి అన్నిటిని యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆరెంజ్ యాడ్ చేశాను, తర్వాత వైట్ కలర్ యాడ్ చేశాను, తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఒకదానిపైన ఒకటి పడి మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేది రాదు. సో అన్నీ నేను ఇలా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. ఇడ్లీ పాత్రలో 20 మినిట్స్ తర్వాత మనకు ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయి. నాకు పిండి ఎక్స్ట్రా మిగలడం వల్ల గ్రీన్ కలర్వి ఇంకా ఆరెంజ్ కలర్ది ఒకటి సపరేట్గా చేసేసాను. సో చూసారు కదా, మనకు 20 మినిట్స్ తర్వాత ఇడ్లీ అనేది చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మన నేషనల్ ఫ్లాగ్ కలర్ ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోయింది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. రెగ్యులర్గా ఇప్పుడు సమ్మర్లో అయితే మేము ఎక్కువగా చేసుకుంటాము ఇడ్లీ. అందుకే వాళ్ళకు బోర్ కొట్టకుండా ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా పిల్లలకు కూడా ఐడియా ఉంటుంది కలర్స్ ఏంటి అని. సో మన ట్రై కలర్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను చపాతీ కోసం చూపిస్తున్నాను. వీటికి మనం వాటర్ లాగా కొంచెం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక గట్టిగా ఉండింది, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటిలో పిండి మనం కలుపుకునేప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా మనం ఏదైతే జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నామో వాటితోనే పిండిని కలుపుకోవాలన్నమాట. మనం వాటర్ యాడ్ చేసి కలిపామంటే పిండి కలర్ అనేది మనకు కరెక్ట్గా రాదు. సో మనం ఏదైతే జ్యూస్ చేసుకున్నామో వాటితోనే పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటే మనకు పిండి అనేది స్మూత్గా రెడీ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన ఉంచేసాను. సేమ్ ఇదే ప్రాసెస్లోనే క్యారెట్ని కూడా ఆరెంజ్ కలర్ కోసం కలుపుతున్నాను. కొంచెం ఆరెంజ్ కలర్ అనేది నాకు తక్కువగా అనిపించింది. సో ఇంకా కొంచెం గట్టిగా కలుపుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ వైట్ కోసం పిండిని ఇలా సాల్ట్ వేసేసి పక్కన ఉంచుకుంటున్నాను. అన్ని పిండి ముద్దలు రెడీ అయిపోయాయి. గ్రీన్ ఎక్కువగా ఉండాలి, వైట్ దానికంటే కొంచెం తక్కువ, ఆరెంజ్ అన్నిటికంటే కొంచెం తక్కువగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మన చపాతీ పిండిని రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని చపాతీ లాగా చేయకూడదు. ఇలా రోల్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ ఆరెంజ్ కలర్ పిండిని మనము వైట్ కలర్ పిండిలో పెట్టేస్తాము. చూసారు కదా, ఇలా నేను అంత ఈక్వల్గా సైజ్ అంతా వచ్చేలాగా రోల్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. నెక్స్ట్ మనం వైట్ కలర్ పిండిని తీసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి.
ఎందుకంటే ఈ చపాతీ పిండిలో మనము ఆరెంజ్ కలర్ పిండిని పెట్టేస్తాము. ఇది కొంచెం మందంగా ఉంటుంది. నేను ఎందుకంటే 6 మెంబర్స్కి అయ్యేలాగా చపాతీ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తుంది. ఫైనల్గా మీకు అర్థమవుతుంది. దీన్ని కట్ చేసుకున్నప్పుడు నార్మల్గానే మనం చపాతీ కావాల్సినప్పుడు ఎంత ముద్ద తీసుకుంటామో అలానే వస్తుంది. సో ఈవెన్గా చపాతీని చేసుకొని అందులో నేను ఆరెంజ్ కలర్ పిండిని పెట్టేస్తున్నాను. నీట్గా మొత్తం ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే సైడ్స్ నీట్గా రాలేదంటే మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా చేసుకున్న చపాతీ రోల్ని మనం పక్కన ఉంచేసుకుందాము. దీని తర్వాత మనం గ్రీన్ కలర్ని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా పిల్లలకి డిఫరెంట్గా లంచ్ బాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఆరెంజ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ చపాతీ చేసి పెట్టండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. సో పిల్లలు ఎందుకు ఇష్టపడతారు అంటే ఇలా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు లైక్ చేస్తారు. ఈ గ్రీన్ కలర్ని మాత్రం మనం పెద్దగా రెడీ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాము. అలాగే చపాతీ సైజ్ కూడా పెద్దగా ఉండాలి. ఇప్పుడు మన గ్రీన్ కలర్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇందులో నేను వైట్ కలర్ చపాతీ పిండిని పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇది కంప్లీట్గా కవర్ అయ్యేలాగా నీట్గా కవర్ చేసి రోల్ లాగా చేసుకోండి. పిండిని మీరు కావాలనుకుంటే లూజ్గా అయిందనుకుంటే ఎక్స్ట్రా పక్కన ఉండే పిండిని యాడ్ చేసుకొని రోల్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇడ్లీ అంత ఈజీగా అనిపించకపోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. చపాతీ మాత్రం ఫైనల్గా బాగుంటుంది. ఇలా రెడీ అయిన పిండిని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం చపాతీకి ఎంత సైజులో తీసుకుంటామో ఆ సైజులో పిండి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చాక్ తీసుకొని నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈక్వల్ సైజులో కట్ చేసుకోండి. నేను లాస్ట్లో మాత్రం పూరి పిండికి స్మాల్ సైజులో కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలా మెత్తగా చేసుకొని పక్కన ఉంచుకోండి. వీటితో మనం చపాతీ చేసుకున్నామంటే మన ట్రైకలర్ చపాతీ రెడీ అయిపోతుంది. సో చూసేయండి ఫ్రెండ్స్, నేను అలా చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, మన చపాతీ రెడీ అయిపోయింది. పూరి కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి, అంతే. నేను ఆ వీడియో చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇది వచ్చేసి లాస్ట్లో మా హస్బెండ్ అడిగితే ఇది చేశాను. ఇది చాలా బాగా పొంగిందని నేను వీడియో తీసుకున్నాను. నేను నార్మల్గా వీడియో తీసుకుంటున్నప్పుడు చేస్తే ఇలా పొంగదు, ఎందుకో తెలియదు కానీ. సో మళ్ళీ లాస్ట్లో వచ్చి ఇలా వీడియో తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్, మన ట్రై కలర్ చపాతీ, ఇడ్లీ ఇంకా పూరి రెడీ అయిపోయాయి. మీ పిల్లలకు ఎప్పుడైనా డిఫరెంట్గా ఇలా చేయాలి అనిపించినప్పుడు ట్రై చేసి చూడండి. పిల్లలు కంపల్సరీగా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అవుతుందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.